అచ్చం సినిమాను తలపించే రీతిలో విదేశాల నుంచి విశాఖ పోర్టుకు వచ్చిన నౌకలో భారీ స్థాయిలో డ్రగ్స్ ను సిబిఐ అధికారులు పట్టుకున్నారు. ఇంటర్పోల్ సమాచారంతో ఆపరేషన్ గరుడలో భాగంగా ఎవరికి అనుమానం రాకుండా డ్రై ఈస్ట్ తో కలిపి బ్యాగుల్లో ప్యాక్ చేసిన ఈ డ్రగ్స్ కంటైనర్ ను స్వాధీనం చేసుకున్నారు. కంటైనర్లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగులు, మొత్తంగా 25,000 కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ తో మిక్స్ అయిన డ్రగ్స్ ఉండడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఎవరిది కంటైనర్ అని విచారణ మొదలుపెట్టగానే ఈ స్మగ్లింగ్ దందా వెనుక టీడీపీ నేతల పాత్ర ఉందనే విషయం బట్టబయలైంది. తీగ లాగితే డొంక కదిలినట్లు ఇందులో దగ్గుపాటి పురంధేశ్వరి కుటుంబ వ్యాపార సంబంధాలు బయటపడ్డాయి. బ్రెజిల్ దేశంలోని శాంటోస్ పోర్టు నుంచి బయలుదేరిన జిన్ లియన్ యన్ గ్యాంగ్ కంటైనర్ నౌక ఈ నెల 16వ తేదీ రాత్రి 9 గంటలకు విశాఖ పోర్టు టెర్మినల్ 2కు చేరుకుంది. అందులో వచ్చిన కంటైనర్లను విశాఖ పోర్టు స్టాక్ యార్డ్లో అన్లోడ్ చేశారు. ఈ నేపథ్యంలో కంటైనర్లో మాదక ద్రవ్యాలు ఉన్నాయని తనిఖీ చేయాలని ఈ నెల 18న ఇంటర్పోల్ నుంచి మెయిల్ వచ్చింది. వెంటనే ఢిల్లీలో సిబిఐ ఉన్నతాధికారులు ఈ వ్యవహారంపై దర్యాప్తు బాధ్యతలను డీఎస్పీ ఉమేష్ శర్మకు అప్పగించారు. దీంతో ఇంటర్పోల్ సమాచారం ఇచ్చిన నంబర్ గల కంటైనర్ను స్వాధీనం చేసుకున్నారు. సదరు కంటైనర్ లైసెన్స్ బే కాలనీ ప్రాంతంలో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. ఈ కంపెనీకి కూనం వీరభద్రరావు ఎండీ కాగా సీఈఓగా ఆయన కుమారుడు కోటయ్య చౌదరి వ్యవహరిస్తున్నారు. విశాఖలో అందుబాటులో ఉన్న ఆ కంపెనీ సప్లై చైన్ మేనేజ్మెంట్ వైస్ ప్రెసిడెంట్ గిరిధర్, కంపెనీ ప్రతినిధులు పూరి శ్రీనివాస్, కృష్ణమాచార్య శ్రీకాంత్, కె భరత్ కుమార్ ను రప్పించారు. కంటైనర్ సీల్ నెంబర్లు చూపించి అందులో ఏముందని సిబిఐ అధికారులు వారిని ప్రశ్నించారు. కంటైనర్లో 25 కేజీల చొప్పున 1000 బ్యాగులు, మొత్తంగా 25,000 కిలోల ఇనాక్టివ్ డ్రై ఈస్ట్ ఉందని చెప్పారు. దీంతో కంటైనర్ తెరిచి చూడగా లోపల 20 బాక్సుల్లో 1000 బ్యాగులు ఉన్నట్లు గుర్తించారు. కాగా టీడీపీ ప్రభుత్వ హయాంలో సంధ్య ఆక్వా అక్రమాలు యథేచ్ఛగా సాగాయి. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ కంపెనీలో తనిఖీలు నిర్వహించింది. అనుమతి లేకుండా ఈక్వెడార్ దేశం నుంచి రొయ్యలను దిగుమతి చేసుకుని వాటిని ప్రాసెస్ చేసి అమెరికాకు ఎగుమతి చేశారని తేలింది. విదేశాల నుంచి దిగుమతి చేసుకుని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు భారత చట్టాలు అనుమతించవు. కానీ ఆ చట్టాన్ని సంధ్య ఆక్వా ఎండీ కూనం వీరభద్రరావు చౌదరి బేఖాతరు చేస్తూ అక్రమాలకు పాల్పడ్డారు. దాంతోపాటు కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలు కూడా ఉల్లంఘించినట్లు తనిఖీల్లో వెల్లడైంది. ఏకంగా 16 ఉల్లంఘనలు గుర్తించి కేసు నమోదు చేసి సంధ్య ఆక్వా కంపెనీను సీజ్ చేశారు. ఇదిలా ఉండగా కూనం వీరభద్రరావుపై యుఎస్ పోలీసులు 2016లో కేసు నమోదు చేశారు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన వైజాగ్ డ్రగ్స్ కేసులో టీడీపీ ముద్ర ఉన్నట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసులో ఉన్న సంధ్య ఆక్వా ఎక్స్పోర్ట్ కంపెనీతో టీడీపీ నేతలకు సత్సంబంధాలు ఉన్నట్లు సమాచారం. కంపెనీ ఎండీగా కూనం వీరభద్రరావు చౌదరి, సీఈఓ కూనం కోటయ్య చౌదరికి టీడీపీ నేతలు నందమూరి, నారా, దగ్గుపాటి కుటుంబాలతో సత్సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. పురంధేశ్వరి కుమారుడు, సమీప బంధువు ప్రసాదరావుతో కలిసి సంధ్య ఆక్వా కంపెనీ ఏర్పాటు చేశారు. లోకేష్ తోడలుడు గీతం భరత్ కుటుంబంతోనూ వీరభద్రరావుకు, ఇక దామచర్ల సత్య, లావు శ్రీకృష్ణదేవరాయలతో కోటయ్య చౌదరి పూర్తి సాన్నిహిత్యం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఢిల్లీ లిక్కర్ స్కామ్లోనూ వీరభద్రరావు పాత్రపై ఆరోపణలు వినిపిస్తున్నాయి. సంధ్య ఆక్వా అక్రమాలపై కేసు నమోదు చేసి కంపెనీని సీజ్ చేసింది. విశాఖ డ్రగ్స్ కేసుకు సంబంధించి తాజా అప్డేట్స్ మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, ఇప్పుడు టీడీపీ శుద్ధపూస మాటలు మాట్లాడుతూ ఉంటుంది. ఇప్పుడు లింకులతో సహా బయటపడ్డాయి. సో ఏమంటున్నారు? మన అరుణ, మనం ఏదైతే చూస్తున్నామో మూలపేట సిజ్జిలో ఉన్నటువంటి సంధ్య ఆక్వాలో కూడా సిబిఐ అధికారులు రెండో రోజు కూడా సోదాలు కొనసాగిస్తున్నారు. ప్రస్తుతం నేను మూలపేట దగ్గర ఉన్నటువంటి సంధ్య ఆక్వాటెక్లో ఉన్నాం. మనం చూసినట్లయితే దాదాపు 7 సిబిఐ బృందాలు ఇక్కడ పెద్ద ఎత్తున పోలీసులు తీసుకొచ్చి రాత్రి నుంచి కూడా విస్తృతంగా తనిఖీలు చేస్తున్న పరిస్థితి ఉంది. ప్రతి సిబ్బంది కూడా ఇక్కడ ఎవరు పనిచేస్తున్నారు, ఎవరైనా రాజకీయ నాయకులు ఇక్కడ వచ్చిపోతున్నారు అనే కోణంలో కూడా పెద్ద ఇక్కడ దర్యాప్తు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మనం చూసినట్లయితే విజువల్స్లో ఎక్కడికెక్కడ లోపల అటు వాహనాలను కానీ, ఎక్స్పోర్ట్కి వెళ్ళే ఇతర వాహనాలను కానీ అన్నింటినీ కూడా ఇక్కడ సీజ్ చేసిన పరిస్థితి ఉంది. పెద్ద ఎత్తున పోలీసులు కూడా ఈ సంధ్య ఆక్వాటెక్ చేరుకున్న పరిస్థితి ఉంది. ఇక ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ ఆక్వాటెక్ ఏర్పాటు చేసి ఇక్కడ దాదాపు 4 సంవత్సరాలు కావస్తుంది. ఈ పరిశ్రమకు సంబంధించి యాన్యబాన్యంతో ఎవరికైనా అటు టీడీపీకి సంబంధించి నాయకుల సంబంధాలు ఉన్నాయన్న కోణంలో కూడా సిబిఐ అధికారులు తనిఖీ చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసినట్లయితే
ఈ ఎక్స్పోర్ట్ ఇక్కడ ప్రధానంగా ఇక్కడ మనం చూసినట్లయితే చెరువులకు సంబంధించి రొయ్యల ఎక్స్పోర్ట్ ఇక్కడ బాగా జరుగుతుంటుంది. ఈ రొయ్యల ఎక్స్పోర్ట్ ఎక్కడికి వెళ్తాయి అంటే ఇండియాతో పాటుగా ఇతర విదేశాలు అమెరికా కానీ చైనా కానీ ఎక్స్పోర్ట్ అవుతాయా, ఆ ఎక్స్పోర్ట్ ముసుగులో ఇంపోర్ట్ అవుతున్న డ్రగ్స్ ఏమన్నా మళ్ళీ ఎక్స్పోర్ట్ అవుతున్నా కోణంలో కూడా సిబిఐ అధికారులు తీవ్ర స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. అనేక కోణాలుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ముఖ్యంగా కూడా ఏదైతే ఈ డ్రగ్స్ ఆరోపణ నేపథ్యంలో సంధ్య ఆక్వాకి సంబంధించినటువంటి ఫుడ్ లైసెన్స్ కూడా క్యాన్సిల్ చేసే అవకాశం ఉందని చెప్పి కూడా అధికార వర్గాలు మనకు సమాచారం ఇస్తున్న పరిస్థితి ఉంది. మొత్తం మీద చూసినట్లయితే ఆ విశాఖలో పట్టుబడినటువంటి డ్రగ్స్ ఆ మూలాలు ఇక్కడ సంధ్య ఆక్వాటెక్లో కూడా ఉన్నట్టు తేవడంతో జిల్లా వ్యాప్తంగా ఈ అంశం కలకలం. సంధ్య ఆక్వాలో ఇంకా ఎంతసేపు తనిఖీలు జరిగే అవకాశం ఉంది? అధికారులు ఏ విధంగా ప్రశ్నిస్తున్నారు? దాదాపు 7 సిబిఐ బృందాలు ఇక్కడ తనిఖీ చేస్తున్నట్టు మనకు ఉన్నటువంటి విశ్వసనీయ వర్గాల సమాచారం. దీంతో పాటుగా ఇక్కడ పెద్ద ఎత్తున కూడా స్థానికంగా ఉన్న పోలీసులు కూడా చేరుకున్నారు. ఎవరిని కూడా బయట నుంచి రానివ్వట్లేదు. లోపల ఉన్న సిబ్బందిని కూడా ఎవరిని బయటికి వెళ్ళిన పరిస్థితి అయితే ఉంది. దాదాపు సాయంత్రం వరకు కూడా ఈ తనిఖీలు కొనసాగుతుంది. ముఖ్యంగా ఈ ఎక్స్పోర్ట్ ముసుగులో డ్రగ్స్ విదేశాలకు కూడా వెళ్తున్నాయనే కోణంలో కూడా సిబిఐ అధికారులు తనిఖీ చేస్తున్నారు. దీంతో పాటుగా ప్రధానంగా ఎవరైనా రాజకీయ నాయకులు ఇక్కడికి వస్తూ పోతున్నారనే దాని మీద కూడా సిబిఐ దృష్టి సారించింది. రైట్ రాజు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.